నరసరావుపేట పట్టణంలోని బరంపేట శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అర్ధరాత్రి దొంగ చోరీకి యత్నం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో గుర్తు తెలియని దొంగ ఆలయంలోకి ప్రవేశించినట్లు అర్చకులు తెలిపారు. ఆలయంలోకి చొరబడిన దొంగ హుండీని పగలగొట్టడంతో పాటు అక్కడ ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. అయితే ఆలయంలో ఎవరో వచ్చినట్లు శబ్దాలు వినిపించడంతో దొంగ అప్రమత్తమై అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. దీంతో చోరీ పూర్తిగా జరిగిందా, హుండీలో ఎంత మొత్తం ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనను గుర్తించిన అర్చకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దేవాలయంలోకి అర్ధరాత్రి సమయంలో దొంగ చొరబడి హుండీని పగలగొట్టడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఆలయాల వద్ద రాత్రి వేళల్లో భద్రత, నిఘా పెంచాలని భక్తులు కోరుతూ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగను పట్టుకోవాలని స్థానికులు కోరారు. బరంపేటలో వెంకటేశ్వర శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 1 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి లోపలికి దిగి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. అది 4 కృష్ణుడికి గుడికి వెళ్ళేటువంటి భక్తులు చూసి వాళ్ళు అరవంగా వాళ్ళు బయటికి పారిపోవడం జరిగింది. లోపల మొత్తం సామాన్లన్నీ కూడా చెల్లాచెదురుగా పడేసి ప్రయత్నం చేశారు. వస్తువులు అయితే మాత్రం ఏమీ పోలేదు. దొంగతన ప్రయత్నం మాత్రం కరెక్ట్గా జరిగింది. అవన్నీ కూడా మన సీసీ కెమెరా వాళ్ళతో ఫుటేజ్ కూడా మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. నర్సాపేటలో బరంపేటలోని వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజామున 1:30 to 4 మధ్యలో ఒక దొంగ గేటు దూకి ప్రవేశించి దేవాలయ ప్రాంగణంలోని చెల్లాచెదురుగా వస్తువులని చేసి ఒక గంగాళం తీసుకొచ్చి ఆ గోడ మీద పెట్టి ఇంకా దొంగతనాన్ని ప్రయత్నించగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే 4ంటికి వెళ్ళే భక్తులు చూసి పెద్దగా కేకలు అరవగా ఆ దొంగ పారిపోయాడు. గుడి తలుపులు తీసిన పూజారి గారు మొత్తం చూసి ఏం వస్తువులు పోలేదు. కాబట్టి బరంపేటలో ఇటువంటి దొంగల సంచారం ఎక్కువవుతున్నది. కాబట్టి పోలీసుల వారు నిఘా పెట్టి ఈ బరంపేటలోని భక్తులకు పుర ప్రజలకు సెక్యూరిటీగా ఇవ్వాలని చెప్పి నైటు పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ బరంపేట లీలా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం తరఫున కోరుకుంటున్నాము.